పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ అండ్ బీన్స్. క్యాప్సికమ్ 2, బీన్స్ అయితే 100 గ్రాములు. అండ్ మిగతా అన్ని చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా తీసుకోండి. అండ్ ఇందులో ఫస్ట్ పచ్చనిపప్పు ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాము. ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని నార్మల్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వితౌట్ ఆయిల్ అయితే వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇది పొడి పెట్టుకోవాలన్నమాట. సో వితౌట్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే కనుక మాడిపోతుంది. ఇందులో ఒక 2-3 చిన్నపాయలు అయితే వేసుకున్నాము. ఒక 2-3 వీటిని కూడా కొంచెం అట్లా కలుపుకొని గ్రైండ్ అయితే వేసేసుకున్నాం అన్నమాట. పచ్చ ఇలాగైతే వేసుకోవాలి పొడిని. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము. ఒక 2-3 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాము. మనం తీసుకున్న వెజిటబుల్స్ కొంచెం ఫ్రై చేసుకోవడానికి. ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాము. జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఇందులోనే మనం కట్ చేసుకొని ఉంచుకున్న 2 క్యాప్సికమ్ ముక్కలు, మరీ చిన్నవి కాదు, కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకున్నాము. అండ్ ఒక 100 గ్రాముల బీన్స్, వేసుకొని జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే ఒక 2 ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద సైజులోనే ఒక్కొక్క హాఫ్ పీసు 2 ముక్కలు వచ్చేటట్టు మొత్తం 2 ఆనియన్స్ని కూడా ఇలా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటాను, 1 స్పూన్ పసుపు, ఇంగువ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాము. ఇంగువ కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, అందుకని. టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయేంత వరకు అయితే ఇలా అయితే మనం మగ్గించుకోవాలి. ఇందులోనే 2 గింజల చింతపండు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకొని మగ్గించుకొని ఇలా అయితే మగ్గిపోయిన తర్వాత మొత్తాన్ని గ్రైండ్ అయితే వేసుకోవాలి. ఈ మొత్తం వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా. ఇందులో 1 స్పూన్ ఉప్పు గల్ల అయితే వేసుకున్నాము. అండ్ పైన మొత్తం కూడా 1 కప్పు కొత్తిమీరని అయితే మొత్తం ఇలా పెట్టేసుకొని అయితే గ్రైండ్ వేసేసుకున్నాము. ఇలా కచ్చాపచ్చాగా ఒక్కసారి గ్రైండ్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఆల్రెడీ పొడి చేసుకొని ఉంచుకున్న పచ్చనిపప్పు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా వేపుకొని పొడి చేసుకునేది, ఆ పొడి మొత్తాన్ని కూడా ఇలాగ మొత్తం పచ్చళ్ళలోకి కలిసేటట్టుగా కలుపుకుంటూ వేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ అయ్యిద్ది అనుకుంటే కనుక తగ్గించుకోండి పొడి. మాకైతే మొత్తం పొడి అయితే సరిపోయింది. మొత్తాన్ని కూడా నీట్గా పొడి మొత్తం కూడా పచ్చడిలో కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ పోసుకోవాలి పొడి. అండ్ ఈ పచ్చడి తాలింపు వేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము ఈ పచ్చడి పోపు పెట్టుకోవడానికి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నాం అనమాట. ఇందులోనే పచ్చనిపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు పెట్టుకోవడానికి ఇవన్నీ అయితే వేసుకొని కొంచెం సరిపడినంత కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాము. పోపుకి ఇదే కదా హైలైట్. సో ఈ పోపు అంతా కూడా మనం ఆల్రెడీ మంచిగా కలుపుకొని ఉంచుకున్న పచ్చళ్ళు అయితే వేసేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ బీన్స్ కాంబినేషన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పోపును కూడా మంచిగా అయితే కలిపేసుకోండి. మేమైతే టేస్ట్ అయితే చూసేసాము, నిజంగా చాలా బాగుంది టేస్ట్. క్యాప్సికమ్ విత్ బీన్స్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఎంజాయ్ ద రెసిపీ.